ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 9 జూన్ 2026. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, తండ్రి జతలో ఎగిరిపోయేందుకు సంపూర్ణ పవిత్రులుగా అవ్వండి. సంపూర్ణంగా సరెండర్ అవ్వండి. ఈ దేహం కూడా నాది కాదు. పూర్తి అశరీరులుగా అవ్వండి. ఈరోజు ప్రశ్న: శ్రేష్టమైన గమ్యాన్ని చేరుకునేందుకు ఏ భయము తొలగిపోవాలి? జవాబు: చాలామంది పిల్లలు మాయా తుఫాన్లతో చాలా భయపడతారు. ఈ తుఫాన్లు చాలా సతాయిస్తున్నాయి, వీటిని ఆపండి బాబా అని చెప్తారు. బాబా చెప్తున్నారు, పిల్లల్లారా, ఇది మల్ల యుద్ధం. ఆ బాక్సింగ్లో కూడా ఎప్పుడూ ఒకవైపు నుండి దాడి జరగదు. ఒకవేళ ఒకడు 10 దెబ్బలు వేస్తే రెండో వాడు తప్పకుండా 5 అయినా వేస్తాడు. కావున మీరు భయపడరాదు. మహావీరులుగా అయి విజయులుగా అవ్వాలి. అప్పుడే ఉన్నతమైన లక్ష్యాన్ని చేరుకోగలరు. పాట: ప్రమాణం చేసి మీ గడప వద్దకు వచ్చాము. ఓం శాంతి. పిల్లలు పాట విన్నారు. తప్పకుండా పాటలో ఏదో రహస్యం నిండి ఉంది. అందుకే బాబా ఆ రికార్డును కొని దాని అర్థాన్ని వివరిస్తున్నారు. దీనినే జీవించి ఉండి కూడా మరణించి బాబా వారిగా అవ్వటం అని అంటారు. బాబా పిల్లలుగా అయిన తర్వాత టీచర్ వారిగా కూడా అవ్వాలి. టీచర్ తర్వాత మెజారిటీ గురువులను స్వీకరిస్తారు. క్రైస్తవులు కూడా తమకు పిల్లలు పుట్టగానే క్రైస్తవులుగా మార్చేస్తారు. గురువు ఒడిలో కూర్చోపెడతారు. ఆ గురువు ఫాదర్ కావచ్చు, మరెవరైనా కావచ్చు. ఫాదరీ క్రీస్తు అయితే కాదు కదా, అతని పేరు మీద మేము క్రైస్తవులుగా అవుతామని అంటారు. ఇప్పుడు పిల్లలైన మీరు మొదట తండ్రికి చెందిన వారిగా అవుతారు. అశరీరులుగా అవుతారు. తమ తనువు, మనసు, ధనం ఏమేమున్నాయో అవన్నీ తండ్రికి అర్పిస్తారు. జీవించి ఉండే మరణిస్తారు అనగా ఆత్మలైన మనం వారికి చెందిన వారిగా అవుతాము. ఇది బుద్ధిలో ఉండాలి. నా వస్తువులు ఏవైతే ఉన్నాయో అనగా నా శరీరం, నా ధనం, నా సంపద, సంబంధికులు మొదలైనవన్నీ ఏవైతే ఉన్నాయో అన్నిటినీ మర్చిపోతాము. మరణించిన తర్వాత అంతా మర్చిపోతారు కదా. ఇది ఎంత గొప్ప గమ్యం. మనం అశరీరి ఆత్మలమని పక్కా చేసుకోవాలి. శరీరం వదిలి చనిపోతారని కాదు. ఆత్మ సంపూర్ణ పవిత్రంగా ఎక్కడైంది? భలే బాబాకు చెందిన వారిగా అయినా మీ ఆత్మ అపవిత్రంగా ఉందని బాబా అంటారు. ఆత్మకున్న రెక్కలు విరిగిపోయాయి. ఆత్మలిప్పుడు ఎగరలేవు. తమో ప్రధానమైన కారణంగా ఒక మనిషి కూడా వాపస్ వెళ్ళలేడు. మాయ పూర్తిగా రెక్కలను విరిచేసింది. ఆత్మ అన్నిటికంటే వేగంగా వెళ్తుంది. దానికంటే వేగం గల వస్తువు ఏదీ లేదు. ఆత్మ వేగాన్ని ఎవరూ దాటలేరు. చివరిలో ఆత్మలన్నీ దోమల వలె పరుగు తీస్తాయి. ఎక్కడికి వెళ్తాయి? చాలా దూరాలకు, సూర్యచంద్రుల కంటే కూడా చాలా దూరంగా వెళ్తాయి. అక్కడి నుండి తిరిగి వాపస్ రావు. వారి రాకెట్లు మొదలైనవన్నీ వెళ్ళి వాపస్ వస్తాయి. అవి సూర్యుని వరకు కూడా చేరలేవు. మీరు దానికంటే కూడా చాలా దూరంగా వెళ్ళాలి. సూక్ష్మవతనం కంటే పైనున్న మూలవతనంలోకి వెళ్ళాలి. ఆత్మకు రెక్కలు లభిస్తాయి. లెక్కాచారం సమాప్తం చేసుకుని ఆత్మ పవిత్రమైపోతుంది. వినాశ సమయ మహత్వాన్ని గురించి చాలా రాయబడి ఉంది. ఆత్మలందరూ లెక్కాచారం సమాప్తం చేసుకుని వెళ్ళాలి. ఇప్పుడు ఆత్మలందరూ మలినంగా పాపాత్ములుగా ఉన్నారు. భలే పెద్ద పెద్ద సాధు సన్యాసులు మొదలైన వారు కూడా ఉన్నారు. తాము గురువులమని భావిస్తారు. అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మోహం అని అంటారు. మేము బ్రహ్మంలో చేరిపోయామని అంటారు. ఇప్పుడు ఇక్కడే కూర్చొని ఉన్నారు కదా, మరి బ్రహ్మంలోకి ఎలా చేరుకున్నారు? మనం బ్రహ్మతత్వంలో నివసించేవారమని మీకు ఇప్పుడు తెలుసు. కానీ ఇప్పుడు అక్కడకు ఎవరు వెళ్ళలేరు. ఆత్మలన్నీ ఇక్కడ పునర్జన్మలు తీసుకుంటాయి. ఇది అనంతమైన డ్రామా. పాత్రధారులందరూ పాత్రను అభినయించేందుకు అక్కడి నుండి ఇక్కడికి తప్పకుండా రావాలి. అందరి ఆత్మలు స్టేజ్ పైకి వస్తాయి. వినాశ సమయం వచ్చినప్పుడు అందరూ వచ్చేస్తారు. అక్కడ ఉండి ఏం చేస్తారు?
పాత్రదారులు పాత్రను చేయకుండా ఇంట్లో కూర్చుండిపోతారా? నాటకంలోకి తప్పకుండా రావాల్సి ఉంటుంది. అక్కడి నుండి అందరూ వచ్చేసిన తర్వాత తండ్రి అందరినీ తీసుకుని వెళ్తారు. తండ్రి చెప్తున్నారు, నేను ఇక్కడ ఉన్నప్పుడు కూడా ఆత్మలు వస్తూ ఉంటాయి, నెంబర్ వారుగా వృద్ధి పొందుకుంటూ ఉంటాయి. తర్వాత మీరు నెంబర్ వారుగా వెళ్తారు. అంతా మీ స్థితిపై ఆధారపడి ఉంటుంది. అందుకే మీరు మరచేవలుగా అవ్వాలి. మనము ఆత్మలమని నిశ్చయం చేసుకోవటమే కష్టం. పిల్లలు క్షణక్షణం దేహాభిమానంలోకి వచ్చి మర్చిపోతారు. సంపూర్ణ సమర్పితులైనప్పుడే ఆత్మాభిమానులుగా అవ్వగలరు. బాబా, ఇదంతా మీదే, నేను కూడా మీ వాడినే, ఈ దేహం మాది కాదు, దీనిని నేను వదిలేస్తాను. బాబా, మేము మీ వారము. తండ్రి చెప్తున్నారు, నా వారిగా అయి మిగిలిన వాటన్నిటి నుండి మమకారాన్ని తొలగించండి. అలాగని ఇక్కడే వచ్చి కూర్చుండిపోవాలని కాదు. మీరు మీ వ్యాపార వ్యవహారాలు చేసుకోవాలి, ఇంటిని సంభాళించాలి. పిల్లలు కూడా తల్లిదండ్రుల రుణాన్ని తీర్చుకోవాలి, వారి సేవ చేసి సహయోగం చేయాలి. తల్లిదండ్రుల పాలన రుణం తీర్చుకునే బాధ్యత పిల్లలపై ఉంటుంది. ఇప్పుడు బాబా మీ పాలన చేస్తున్నారు. ప్రారంభంలో ఎవరెవరు వచ్చారో వారు తక్షణం అంతా సమర్పించారు. తమ వద్ద ఏమీ ఉంచుకోలేదు, అదంతా అర్పించారు. ఆ ధనంతో పిల్లలైన మీరు భారతదేశాన్ని పావనంగా చేస్తున్నారు. భారతదేశం సంపూర్ణ పవిత్రంగా ఉండేది. భారతవాసుల వంటి పవిత్రులు, సుఖవంతమైన వారు మరెవ్వరూ ఉండరు. భారతదేశం సర్వశ్రేష్ఠ తీర్థస్థానం. ఇక్కడే పతిత పావనుడైన తండ్రి వచ్చి పూర్తి సృష్టిని, పతితులను కూడా పావనంగా చేస్తారు. ఇప్పుడు ఈ తత్వాలు మొదలైనవన్నీ శత్రువులైపోయాయి. భూకంపం సంభవిస్తుంది, తుఫాన్లు వస్తాయి, ఎందుకంటే తమో ప్రధానంగా ఉన్నాయి. ప్రకృతి బిభత్సాలు సంభవిస్తాయి, చాలా దుఃఖంను కలిగిస్తాయి. ఈ సమయంలో అన్నీ దుఃఖం ఇచ్చే వస్తువులే. సత్యుగంలో అన్నీ సుఖం ఇచ్చేవే ఉంటాయి. అక్కడ ఈ తుఫాన్లు కానీ వేడి గాలులు కానీ ఉండవు. మీలో కూడా ఈ విషయాలను కొంతమంది అర్థం చేసుకుంటారు. నేడు ఉండి రేపు ఉండకపోతే ఏమీ అర్థం చేసుకోలేదని అర్థమవుతుంది. భలే ఇక్కడ వచ్చిన వారందరూ స్థిరంగా ఉండిపోరు. ఇక్కడి నుండి వెళ్ళిన 10 రోజుల తర్వాత బాబా ఫలానా వారిని మాయ తినేసిందని సమాచారం రాస్తారు. ఇలా జరుగుతూ ఉంటుంది. చిన్న పుష్పాలు పెద్దవిగా అయ్యాక వాటి నుండి ఫలాలు వస్తాయి. అటువంటి వారిలో ఇతరులను తమ సమానంగా తయారు చేసే శక్తి ఉంటుంది. దాని ఫలం వెలువడుతుంది. తండ్రికి చెందిన వారిగా అయిన తర్వాత ప్రజలను కూడా తయారు చేసుకోవాలి, వారసులను కూడా తయారు చేసుకోవాలి. పండాలుగా అయి బాబా వద్దకు వచ్చినంత మాత్రాన ఇక మేము చేరుకున్నామని అనుకోరాదు. గమ్యం చాలా గొప్పది. మాయా తుఫాన్లు చాలా వస్తాయని అంటారు. మీరు తండ్రి వారిగా అయ్యారు, తుఫాన్లు రానే వస్తాయి. బాబా, మేము మీ వారిగా ఉండినాము, మీ నుండి వారసత్వాన్ని తీసుకున్నాము. మళ్ళీ పునర్జన్మలు తీసుకుంటూ 84 జన్మలను ముగించుకుని చివరిలో వచ్చి మీ వారిగా అయ్యామని అంటారు. నేను మీ వద్ద వారసత్వం తీసుకునే తీరుతానని అంటారు. కావున ఇటువంటి తండ్రిని ఎంతగా స్మృతి చేయాలి. అంతేకాక తమ సమానంగా తయారు చేసి ఫలాన్ని ఇవ్వవలసి ఉంటుంది. లేకుంటే మాల ఎలా తయారవుతుంది? బాబాకు వారసులను ఎలా తయారు చేస్తారు? ప్రజలు కూడా కావాలి, సింహాసనంపై కూర్చునే వారసులు కూడా కావాలి. బాబా వద్దకు చాలామంది వస్తారు, తర్వాత విడాకులు ఇచ్చేస్తారు. బుద్ధియోగం తెగిపోగానే ఆట సమాప్తమైపోతుంది. చాలామంది పిల్లలు బాబా వద్దకు వచ్చి, బాబా, ఏ తుఫాను రాకుండా స్థితిని ఎలా తయారు చేసుకోవాలి అని అడుగుతారు. దీనికి మార్గం బాబాను స్మృతి చేయటమే అని తండ్రి చెప్తూనే ఉంటారు. తుఫాన్లు రానే వస్తాయి. బాక్సింగ్లో ఎప్పుడైనా ఒకరే దెబ్బలు తింటూ ఉండటం చూసారా? తప్పకుండా ఇద్దరిలోనూ ధైర్యం ఉంటుంది. ఒకడు 5 దెబ్బలు వేస్తే మరొకడు 10 దెబ్బలు తప్పకుండా వేస్తాడు. ఇది కూడా బాక్సింగే. బాబాను స్మృతి చేస్తూ ఉంటే మాయ పారిపోతూ ఉంటుంది. కానీ ఇది వెంటనే జరగదు. మాయతో కుస్తీ పట్టాలి. మాయ చెంపదెబ్బ వేయదని అనుకోకండి. భలే, ఎవరైనా సరే ఇది పెద్ద బాక్సింగ్. చాలామంది భయపడి పారిపోతారు. మాయ ఒక్కసారిగా ఊపిరాడకుండా చేసేస్తుంది. యుద్ధస్థలం కదా,
బుద్ధి యోగాన్ని జోడించటంలో మాయ పెద్ద విఘ్నాలు వేస్తుంది. కష్టమంతా యోగంలోనే ఉంది. జ్ఞాని ఆత్మలంటే నాకు చాలా ఇష్టమని భలే బాబా చెప్తారు. అలాగని కేవలం జ్ఞానం ఇచ్చేవారంటే ఇష్టమని కాదు. జ్ఞానం కంటే ముఖ్యంగా పూర్తి యోగం ఉండాలి. బాబాను స్మృతి చేయాలి. మాయ విఘ్నాలకు భయపడరాదు. విశ్వానికి అధికారులుగా అవుతారు. అందరూ అవుతారా? 16,108 మనుల మాల చాలా పెద్దది. ఇది చివరిలో పూర్తి అవుతుంది. త్రేతాయుగం అంతిమం వరకు ఎంతమంది యువరాణులు అవుతారో వారి గుర్తులైతే ఉన్నాయి కదా. 8కి కూడా గుర్తులున్నాయి, 108కి కూడా గుర్తులున్నాయి. ఇది పూర్తి కరెక్ట్. త్రేతాయుగం చివరికి 16,108 యువరాణులు అవుతారు. ప్రారంభంలో అంతమంది ఉండరు. ప్రారంభంలో కొద్దిమందే ఉంటారు. తర్వాత వృద్ధి చెందుతూ ఉంటారు. వారంతా ఇక్కడే తయారవుతారు. ఇది చాలా మంచి అవకాశం. కానీ ఇందులో చాలా శ్రమ ఉంది. ఎప్పుడు వదలను, మరణిస్తాను అని పాటలో కూడా అంటారు. బాబా, ఈ తనువు మనసు ధనమంతా మీదే. మేము అశరీరులుగా అయ్యి మిమ్మల్ని స్మృతి చేస్తాము. బుద్ధి యోగం మీతో జోడిస్తాము అని అంటారు. అప్పుడు తండ్రి చెప్తారు, ఇదంతా మీ కొరకే. పిల్లలు చెప్తారు, మా సర్వస్వము మీదే, అంతా భగవంతుడే ఇచ్చారని అంటారు కదా. ఇప్పుడు తండ్రి చెప్తున్నారు, ఇదంతా సమాప్తం అవ్వనున్నది. మీ వద్ద ఏముంది? ఈ శరీరం కూడా సమాప్తమైపోతుంది. ఇప్పుడు నేను మిమ్మల్ని మళ్ళీ బదిలీ చేస్తాను. కేవలం బదిలీ చేసుకోవటమే కదా. కనుకనే తండ్రి చెప్తున్నారు, పిల్లలు అశరీరులుగా అవ్వండి, నన్ను స్మృతి చేయండి, బుద్ధితో అంతా సమర్పించండి. రాజా హరిశ్చంద్రుని కథ కూడా ఉంది కదా. అతని భార్యను కూడా తాకట్టు ఉంచమని అడుగుతారు. తండ్రి చెప్తున్నారు, నేను ఈ శాస్త్రాలు మొదలైన వాటి సారాన్ని మీకు అర్థం చేయిస్తాను. నేనే మిమ్మల్ని బ్రహ్మ నోటి ద్వారా రాజారాణులుగా తయారు చేశాను. ఇప్పుడు మళ్ళీ తయారు చేస్తాను. మనుషులకెప్పుడు గీతను వినిపించి రాజయోగాన్ని నేర్పించి రాజారాణులుగా తయారు చేయలేరు. మరి గీత వినటం వలన ఏం లాభం? తండ్రి చెప్తున్నారు, నేను స్వయంగా కల్పకల్పం వచ్చి మిమ్మల్ని స్వర్గానికి అధికారులుగా తయారు చేస్తాను. నా వారిగా అవుతూనే వారసులుగా అవుతారు. ఎవరు ఎంత యోగంలో ఉంటారో అంతగా శుద్ధమవుతూ పోతారు. బాబా, ఇదంతా మీదే, మేము ట్రస్టీలము, మీ ఆర్డర్ లేకుండా మేము ఏమీ చెయ్యము అని అంటారు. శరీర నిర్వహణ ఎలా చేసుకోవాలో కూడా సలహాను తీసుకుంటారు. తరచుగా పేదవారే పూర్తి లెక్కాచారాన్ని ఇస్తారు. షౌకార్లు ఇవ్వరు. సమర్పితులుగా అవ్వలేరు. వారిలో ఎవరు ఒకరు అరుదుగా వెలువడతారు. జనకుని ఉదాహరణ ఉంది కదా. పిల్లా పాపలున్నారు, సంయుక్త ఆస్తి ఉంటే వారు వేరుగా ఎక్కడవుతారు? షౌకార్లు సరెండర్ అవ్వాలి అంటే తమ ఆస్తిని ఎలా ఉపయోగించాలి? బాబా పేదల పెన్నిది. అందరికంటే పేదవారు మాతలు, వారికంటే కన్యలు ఇంకా పేదవారు. కన్యలకు ఎప్పుడు ఆస్తికి సంబంధించిన నష ఉండదు. మగపిల్లలకు తండ్రి ఆస్తిపై నష ఉంటుంది. అవన్నీ వదిలి ఇప్పుడు వైకుంఠ వారసత్వాన్ని తీసుకువలసి ఉంటుంది. దానం సదా పేదలకే ఇవ్వబడుతుంది. భారతదేశం అన్నిటికంటే పేద దేశము. అమెరికా చాలా ధనవంతమైన దేశము. దానికి ఆస్తినిస్తారా ఏమిటి? భారతదేశం అన్నిటికంటే ధనవంత దేశంగా ఉండేది. అప్పుడు ఏ ఇతర ధర్మము లేదు. కేవలం భారతవాసులే ఉండేవారు. ఒకే భాష ఉండేది. భగవంతుడు కూడా ఒక్కరే. నేను ఒకే రాజ్యం, ఒకే ధర్మం, ఒకే భాషను స్థాపిస్తాను. ఒకే సర్వశక్తివంతమైన రాజ్యాన్ని, ఒకే ప్రభుత్వాన్ని స్థాపిస్తాను. 1 నుండి తిరిగి 2, 3 అవుతాయి. ఇప్పుడు ఎన్ని ధర్మాలున్నాయి? మళ్ళీ ఒకే ధర్మం స్థాపనవ్వాలి. ఇది 5,000 సంవత్సరాల మాట. అప్పుడు ఒకే ధర్మం ఉండేది. విద్వాంసులు సత్యుగ ఆయుష్ను లక్షల సంవత్సరాలని చెప్పేశారు. సత్యుగం అనగా ఏమిటో అర్థమే చేసుకోరు. స్వర్గవాసులై బహుశా పైకి పోయి ఉండవచ్చని అనుకుంటారు. దిల్వాడా మందిరంలో కూడా స్వర్గాన్ని పైకప్పులో చూపించారు. కనుకనే మనుషులు తికమక పడతారు. వాస్తవానికి స్వర్గమేమీ పైన లేదు. బాబా వద్దకు పోయి తిరిగి ఇక్కడికే వచ్చి రాజ్యం చేస్తామని మీకు తెలుసు. ఈ జ్ఞానం బుద్ధిలో ఉండాలి. ఎవరికైనా అర్థం చేయించగలగాలి.
పచ్చిగా ఉండే వారిని మాయ పక్షి తినేస్తుంది. కనుకనే పిల్లల ఫోటోలు కూడా తెప్పించడం జరుగుతుంది. రిజిస్టర్ ఉంచబడుతుంది. బాబా వద్దకు సమాచారం వస్తూ ఉంటుంది. ఫలానా వారు ఒకే ఒక్క జ్ఞాన బాణంను వేశారు, నేను తండ్రి వారిగా అయిపోయాను. శాస్త్రాల్లో కూడా రాయబడి ఉంది, కుమారీల ద్వారా బాణం వేయించారు. అరే, బాబాని ఎందుకు మర్చిపోయారు? దీనిని జ్ఞాన బాణము అని అంటారు. కేవలము తండ్రి స్మృతిని ఇప్పించాలి, అంతేకాని హింసక బాణాల మాటే లేదు. తండ్రి చెప్తున్నారు, నేను బ్రహ్మ నోటి ద్వారా సర్వశాస్త్రాల రహస్యాన్ని మీకు అర్థం చేయిస్తాను. బ్రహ్మ తప్పకుండా ఇక్కడే ఉండాలి. వారు విష్ణు నాభి కమలం నుండి బ్రహ్మను చూపించారు. వారికి ఏమీ తెలియదు. మనుషులకు ఏది తోస్తే అదంతా రాసేశారు. చాలా మలినం ఉంది. క్షుద్ర విద్యల వారు కూడా చాలామంది తయారయ్యారు. సత్యం వెలువడినప్పుడు అసత్యమైన వారు దాన్ని ఎదిరిస్తారు. శివ్ బాబా నిరాకారులని, బ్రహ్మ బాబా సాకారులని మీకు తెలుసు, అంతేకాని నాభి మొదలైన వాటి విషయం లేదు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, ఇప్పుడు జ్ఞానయుక్త ఆత్మలుగా అవ్వాలి. కేవలం జ్ఞానం విని వినిపించేవారిగా కాదు, స్మృతి చేయు శ్రమను తప్పకుండా చేయాలి. అశరీరులుగా అయి అశరీరీ తండ్రిని స్మృతి చేయాలి. సెకండ్ పాయింట్, తండ్రికి చెందిన వారిగా తయారై ఇతర అన్ని విషయాలపై మమకారాన్ని తొలగించి వేయాలి. ఈ దేహం కూడా నాది కాదు, పూర్తి దేహి అభిమానులై సంపూర్ణ సమర్పితులుగా అవ్వాలి. ఈరోజు వరదానము. మాస్టర్ ఆల్మైటీ అథారిటీ యొక్క సీట్పై స్థితమై ఉండే సహజ మరియు సదా కొరకు కర్మయోగి భవ. ఎలాగైతే ఏదైనా మిషన్ను సెట్ చేస్తే ఒకసారి సెట్ చేసిన తర్వాత అది ఆటోమేటిక్గా నడుస్తూ ఉంటుందో, అదేవిధంగా మాస్టర్ ఆల్మైటీ అథారిటీ స్థితిపై స్వయాన్ని ఒకసారి సెట్ చేసుకుంటే ఎప్పుడూ బలహీనమైన మాటలు వెలువడవు. ప్రతి సంకల్పం, మాట లేక కర్మ అదే సెట్టింగ్ అనుసారం ఆటోమేటిక్గా నడుస్తూ ఉంటాయి. ఈ సెట్టింగే సహజంగా మరియు సదా కొరకు కర్మయోగిగా నిరంతరం నిర్వికల్ప సమాధిలో ఉండే సహజ యోగిగా చేసేస్తుంది. స్లోగన్: నేను అని అనుటకు బదులు బాబా బాబా అని అనటమే స్మృతికి ప్రూఫ్. అవ్యక్త సూచన: సదా హర్షితంగా ఉండేందుకు మీ నేచర్ను సరళంగా చేసుకోండి. సహనశీలంగా అవ్వండి. ఎవరైతే సహనశీలంగా ఉంటారో వారే డ్రామా యొక్క డాల్పై నిలబడగలరు, అంతేకాక హర్షితంగా కూడా ఉండగలరు. సహనశీలత గుణం లేకుంటే డ్రామా యొక్క డాల్ను పట్టుకోవటం కూడా కష్టమైపోతుంది. ఈ సమయంలో ఏ కర్మ చేసినా అందులో చేసి చేయించేవారి స్మృతి సదా ఉండాలి. చేయించేవారు తండ్రి, చేసేవారు నిమిత్తము. ఇది స్మృతిలో ఉంచుకుని కర్మ చేస్తే సాక్షిగా ఉండి పాత్ర చేస్తున్నామని అనుభవం అవుతుంది. అచ్చా, ఓం శాంతి.